టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకు వెళ్ళారు, ఓకే. పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు, పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. అది జరిగినాడు నీకు ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరిగింది అది అంతే, ఆయన చేస్తాడు అంతే. చేయడానికి నువ్వు ఏమైనా చెబుతావు ఇది నాకు? నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? చూడాల్సిన వాడికి వెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో వందల వేల మందికి పట్టెడన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఆయన చేసేది అంతే ఉంటుంది. మరి నీ పిడికిలు ఎంత? దేవుని హ్యాండ్ ఎక్కడ? ఒక భక్తుడు మరొకటితో అన్నాడట, ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో, నువ్వు ఏం చేస్తున్నావు, ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నీకు అన్నాడు. నువ్వు ఎంత తిప్పలబడ్డా మా వాళ్ళకి అట్లా నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు. భక్తుడు సింపుల్గా చెప్పాడు, ఏముంది, నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను, ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు. మనిషి చేయి చిన్నది, మరి దేవుడు చేయి. నా చేత్తో నేను ఇస్తున్నా, ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. అది నేను ఆయన మీద పెట్టే మనసు.